5 సంవత్సరాల నుంచి మీరు జైల్లో చదువుకుంటున్నా ఒక మంచి వ్యక్తిగా ఉన్నాను అన్నా ఆయన విలువలు ఆయన పెట్టిన క్రమశిక్షణే. అలాంటి వారు ఎవరు అంటే జేడి లక్ష్మీనారాయణ గారు మన గ్రామానికి విజయించిన సందర్భంగా వారికి మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ మీకు చాలా మీకు రుణపడి ఉంటాం. మీలాంటి వ్యక్తి మా గ్రామానికి రావడం, ఇంత గొప్ప రోజున రావడం అనేది వెలగట్టలేనిది. అలాంటిది మీరు మా గ్రామానికి విజయించినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. సార్ మీ విలువైన సమయాన్ని మా గ్రామానికి కొన్ని మాటలు చెప్పి, ఎందుకంటే మీ వల్లే ఈ రోజు నేను ఒక మంచి వ్యక్తిగా ఉన్నాను. అలాంటిది నాలాగా అందరూ కూడా ఒక మంచిగా చదువుకోవాలి, అలానే మంచి వ్యక్తిగా ఉండాలి అంటే మీలాంటి ఒక మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఐఎమ్ నథింగ్ సార్ విత్ యూ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ జస్ట్ స్టాండింగ్ and speaking in front of everyone. It's just because of you, sir. Without you, I would have been in the same position where I'm standing right now. మాటలు మాకు తెలియజేసినందుకు, నా గురించి కూడా మీరు ఇంత గొప్పగా నాకు చెప్పినందుకు, మీకు ఎలా మాట్లాడాలనేది కూడా నాకు తెలియలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మా గ్రామానికి వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇదే రామాలయ గారు మళ్ళీ మేము పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ రామాలయం ఓపెనింగ్ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం సార్. తప్పనిసరిగా రమ్మని కూడా మేము చూస్తున్నాం సార్. మీరు రామాలయం పెడితే మళ్ళా చేస్తే నేను ఈ రామాలయానికి పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుంది ఒక చిన్న లైబ్రరీ పుస్తకాలు ఇవన్నీ కూడా పిల్లల కోసం పెడదాం. ఇక్కడ వచ్చి చదువుకో. ఆ విధంగా బాధ్యతనే తీసుకుంటారు. లైబ్రరీ ఇచ్చే బాధ్యత. Thank you so much, sir. I don't know how to thank you enough, but we are fortunate enough to have you here. I'm not getting what to speak because ఇది పూర్వజన్మ సుకృతం అంటారు కానీ సార్, మీరు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్.